హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. ఈరోజు నేను మీకు పుదీనా చట్నీ పచ్చిమిర్చితో చూపించబోతున్నానండి. ఎండుమిరపకాయలతో చేసింది కూడా ఉంది వీడియో, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇది చాలా బాగుంటుందండి చట్నీ. 2 కట్టల పుదీనా తీసుకున్నాను, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ లేకుండా ధనియాలు, జీలకర్ర వేయించుకుందాము. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మనము కడిగి పెట్టుకున్న పుదీనాని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ వేసుకుందామండి. ఆయిల్ సరిపోకపోతే మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ, ఆకు బాగా వేగక్కర్లేదండి, కొద్దిగా వడబడేటట్లు కొద్దిగా మగ్గితే చాలు, అప్పుడే బాగుంటుంది టేస్ట్గా. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకంతటిని కూడా వేపుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మగ్గించుకుందామండి. ఆయిల్లో పచ్చిమిర్చి వేగితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, చింతపండు, సగం వెల్లుల్లి వేసుకుంటున్నానండి ముందుగా. తర్వాత మనం పోపు గింజల్లో వేసుకుందాము. ఇలా ముందు వాటిని గ్రైండ్ చేసుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని, పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి చట్నీ. దోశల్లోకి కానీ రైస్లోకి కానీ తినచ్చు. ఇలా తాలింపు పెట్టుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పోపు గింజలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.